सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం 74వ పేజీ 33వ సూత్రం. తస్మాత్ సైవ గ్రాహ్యం ముముక్షుభిః తస్మాత్ సా ఏవ గ్రాహ్య. తస్మాత్ అంటే ఈ కారణము చేత. ఈ కారణము చేత అంటే పైన చెప్పినటువంటి రాజగృహ పరితోష అనే ఈ 2 సూత్రాల్లో చెప్పినటువంటి, అంటే రాజుగారింటికి భోజనానికి వెళుతున్నాము అంటేనే ఎంత సంతోషం వస్తుంది. భోజనం సంగతి తర్వాత భోజనానికి వెళుతున్నామంటేనే సంతోషం వస్తుంది. అదేవిధంగా భక్తి అనేటువంటిది భగవంతుడి కోసం కాదు. రాజ పరితోష న భవతి. ఇప్పుడు మనం రాజుగారి ఇంటికి వెళ్తే రాజుగారికే సంతోషం, మనకా సంతోషం? మనకే సంతోషం. అంటే మనం భక్తి కలిగి ఉంటే భగవంతుడికి సంతోషిస్తాడా? మనకు మంచిదా భగవంతుడికి మంచిదా? మనకు మంచిది. కనుక క్రిందటి సూత్రంలో ఏం చెప్పారు? రాజ పరితోష క్షుద్వ్యాధిర్వా అంటే క్షుద్ శాంతిర్వా అంటే రాజుగారికి ఎటువంటి సంతోషం ఉండదు. నీకు ఆకలి తీరినా దాహం తీరినా కూడా, దాహం తీరితే నీకు సంతోషం కదా. అదేవిధంగా మనం భగవద్భక్తి కలిగి ఉంటే మనకు సంతోషం. ఈశ్వర ప్రీత్యర్థం అని చెప్తాం సంకల్పం చేసేటప్పుడు. మనం చేసేది ఈశ్వరుడు ప్రీతి కోసం చేస్తున్నామే, కానీ నిజంగా ఈశ్వరుడు ప్రీతి అనేది మనకు ఉపయోగపడుతున్నది. మనం భక్తి కలిగి ఉండేది భగవంతుడి కోసం కాదు, మన కోసమే. అర్థమైందా? భగవంతుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు, ఆయనలో మార్పు ఉండదు. కనుక ద్వైత భక్తి అనేటువంటిది, అద్వైత భక్తి అనేటువంటిది, ఈ 2 కూడా సాధన సాధ్యాలు అన్నారు. ద్వైత భక్తి సాధనమైతే, మార్గమైతే, అద్వైత భక్తి సాధ్యం, గమ్యం అవుతుంది. ముందు ద్వైత భక్తిలో ఉంటారు అందరూ. ద్వైత భక్తిలోనే ఆరంభిస్తాం. ద్వైత భక్తి అంటే ఏమిటి? ఆ దేవుడు వేరే, నేను వేరే, నేను దాసుణ్ణి, ఆయన స్వామి. ఇది ద్వైత భక్తి. రాముడు వేరే, నేను వేరే, కృష్ణుడు వేరే, నేను వేరే. ద్వైతం అంటే 2. ద్వైతం అంటే ఏంటి అసలు? 2. ఏ భక్తిలో అయితే ఇద్దరు విడివిడిగా ఉంటారో అది ద్వైత భక్తి. ఇది అందరికీ సహజంగా తెలిసిందే. దీన్ని ఎవరు నేర్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచే ఇక్కడ చూస్తే దేవుడా అంటుంటాం కదా, ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నామని చెప్పి ద్వైత జ్ఞానం అందరికీ ఉన్నది. పుట్టుకతోనే మనకు ద్వైత జ్ఞానమే ఉన్నది. అమ్మ వేరు, నేను వేరు, నాన్న వేరు, నేను వేరు, దేవుడు వేరు, నేను వేరు. ఈ ద్వైత భక్తి నుంచి సాధనంగా పెట్టుకొని మనం సాధ్యమైనటువంటి అద్వైత భక్తి పొందాలి. సో ద్వైత భక్తి మార్గం దేనికి? సాధ్యం. అది అద్వైత భక్తి గమ్యం. ద్వైత భక్తిలోని మార్గంలో నడుస్తూనే ఉంటానండి. ఎంతకాలం నడుస్తావురా? ఎప్పుడు చేరతావు గమ్యానికి కదా. ఒక వ్యక్తి నడుస్తున్నాడు అనుకోండి, రోడ్డు మీద నడుస్తూనే ఉంటాడా? ఎందుకురా నడుస్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలి అంటే, లేదు లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నేను ఊరికి నడుస్తూ ఉన్నాను అన్నట్టు. ఎవరైనా అంటారు అట్లా? నడుస్తున్నావు అంటే ఎక్కడో గమ్యం చేరడానికే కదా. చేరడానికి నడుస్తా, ఫలానా చోటికి వెళ్ళడానికి నడుస్తున్నాను అంటాడు. ప్రయాణం చేస్తున్నావు ఎందుకురా అంటే, ఫలానా చోటికి చేరడానికి ప్రయాణం చేస్తున్నానండి అంటాడు. అదేవిధంగా ద్వైత భక్తి, దేవుణ్ణి ఎందుకురా పూజిస్తున్నావు అంటే, పూజిస్తూ ఉంటానంటే
శాస్త్రం అంటుంది అలా కాదు నాయన, ఈ ద్వైత భక్తికి ఒక గమ్యం ఉన్నది అన్నాడు. ఏమిటా గమ్యం? అద్వైత భక్తి అన్నారు. అద్వైత భక్తి, ద్వైత భక్తి సాధనంగా, అద్వైత భక్తి సాధ్యం అంటే గమ్యం. అద్వైత భక్తి అంటే ఇప్పుడు మరి జ్ఞానం సంగతి చెప్పలేదు కదండి అని అనుకుంటాం మనం. అద్వైత భక్తి అంటే ఏం లేదు, మోక్షం. అద్వైత భక్తి అంటే ఏంటి? మోక్షం అని అర్థం. మరి అద్వైత భక్తి ద్వైత భక్తి చెప్పారు కానీ జ్ఞానం మాటే రాలేదే ఇక్కడ అని అన్నారు. జ్ఞానం సంగతి చెప్పలేదే మీరు అంటే, జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు. జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు. ఆత్మజ్ఞానం ఇప్పుడు చదివాం కదా ఉపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, ఎన్ని ఉపనిషత్తులు చదివాం. ఈ ఉపనిషత్తుల వల్ల ఆత్మజ్ఞానం కోసమే కదా చదువుతున్నాం. మరి ఆత్మజ్ఞానం ఏం చేస్తుందండి? అది చెప్పనే లేదే. ఇది సాధనం అన్నారు ద్వైత భక్తి, అద్వైత భక్తి సాధ్యం అన్నారు, ఇది మార్గం అన్నారు, అది గమ్యం అన్నారు. జ్ఞాన సంగతి చెప్పలేదు అంటే జ్ఞానం ఏం చేస్తుంది? మోక్షాన్ని ఇస్తుందా? ఇవ్వదు. జ్ఞానం మోక్షానికి పొందడానికి అడ్డంకులు ఏమైతే ఉన్నాయో అది తొలగిస్తుంది జ్ఞానం. ఇది చాలా సూక్ష్మమైన విషయం. చాలాసార్లు ఏం చెప్పాము ఇంతకుముందు మేము? జ్ఞానం మోక్షం ఇస్తుందన్నాం. అంటే అర్థం ఏమిటి? జ్ఞానం మోక్షాన్ని ఇస్తుందా? మోక్షం ఇచ్చేది కాదండి. నువ్వు ముక్త పురుషుడివే అని తెలుసుకోవడమే మోక్షం. జ్ఞానం మోక్షాన్ని ఇచ్చింది అంటే ఏమిటి అర్థం? ఏదైనా ఇచ్చింది అంటే తర్వాత మళ్ళీ తీసుకుంటుంది వెనక్కి. కనుక జ్ఞానం మోక్షాన్ని ఇవ్వడం అనేది లేదు. జ్ఞానం మన మోక్షం పొందడానికి ఏదైతే అడ్డంకుగా ఉన్నదో దాన్ని తొలగిస్తుంది. అర్థమైందా? చాలా సూక్ష్మమైన విషయం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం ప్రతిబంధ జ్ఞానం మోక్ష ప్రతిబంధ నివారిణి అన్నారు. జ్ఞానం మోక్ష ప్రతిబంధ నివారిణి. మోక్షానికి ప్రతిబంధంగా అడ్డంకుగా ఏదున్నదో దాన్ని తొలగిస్తుంది జ్ఞానం అన్నారు. అది ఏమిటండి మోక్షానికి ప్రతిబంధకంగా ఉన్నది అంటే? అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం మోక్షానికి ప్రతిబంధకంగా ఉన్నది. అధ్యాసం, అధ్యాసం అజ్ఞానం వల్ల, అజ్ఞానం వల్ల అధ్యాసం, ఈ రెండూ ప్రతిబంధాలు. ఇవి తొలగించడమే జ్ఞానం పని. జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది, ఆత్మ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు. జ్ఞానం ఆత్మజ్ఞానం ఆత్మ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. జ్ఞానానికి ఒకటి చిమ్మడమే పని, దానికి శుభ్రం చేయడానికి. ఏం శుభ్రం చేస్తుందంటే, నీకు ఆత్మ అజ్ఞానం ఉంది కదా, ఆ అజ్ఞానాన్ని పూర్తిగా వదిలించే వరకు నిన్ను వదిలిపెట్టదు. ఆత్మజ్ఞానం ఆత్మ అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఆత్మ అజ్ఞానం వల్ల ఉన్న అధ్యాసాన్ని కూడా పోగొడుతుంది, అవిద్యని పోగొడుతుంది. అది పోగొట్టిన వెంటనే ఏమవుతుంది? నీ స్వరూపం నీకు తెలిసిపోతుంది. అప్పుడు జ్ఞానం ఏమైనా ఇస్తున్నదే నీకు క్రొత్తగా? ఇవ్వక్కర్లేదు. అర్థమైందా? ఒక లైటు, దానికి ప్రకాశం రాకుండా స్విచ్ వేసావు, ప్రకాశం రాకుండా నల్లటి ఒక కాగితమో వస్త్రమో కప్పించావు అనుకోండి, వెలుతురు ఉండదు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆ ప్రతిబంధాన్ని తీసేస్తే చాలు. తర్వాత ఇంకేమైనా చెయ్యాలా? ఆల్రెడీ వెలుగుతున్న లైట్ ప్రకాశాన్ని ఇస్తున్నది అది, కానీ దాన్ని కప్పి ఉంచింది ఏంటి? నల్లటి వస్త్రం. అది తీస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదన్నారు. అప్పుడు నువ్వు నల్లటి వస్త్రాన్ని తీయడమే కానీ నీ పని దాన్ని లైట్ని ప్రకాశింపజేయాలా? అక్కర్లేదు. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది మన స్వరూపం, ముక్తి అనేటువంటిది మన స్వరూపం, ఆనంద స్వరూపం. ఎప్పుడూ మనం అదే అయ్యున్నాము. కానీ దాన్ని అజ్ఞానం అధ్యాసం అనేటువంటిది కప్పి ఉంచింది కనుక జ్ఞానం ఏం చేస్తుంది? ఆ అధ్యాస అజ్ఞానాలని తీసేస్తుంది.
తీయంగానే స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మని నేను తెలుసుకోగానే ముక్తుణ్ణని తెలుసుకుంటాను నేను. అంతేగాని జ్ఞానం మరి దేన్ని ఇవ్వదండి. ఇచ్చింది అంటే ఫలానా టైంలో అని వస్తుంది మళ్ళీ. జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షం వచ్చింది, జ్ఞానం వచ్చింది వచ్చింది ఇచ్చింది. ఏమిటి మోక్షాన్ని ఇచ్చింది వచ్చింది అంటే టైం బౌండ్. ఎప్పుడు వచ్చింది, ఎక్కడ ఇచ్చింది అని ప్రేరణ వస్తుంది కదా, ప్రశ్న వస్తుందా లేదా? జ్ఞానం వచ్చింది ఎప్పుడు వచ్చింది అని అడుగుతా. జ్ఞానం మోక్షాన్ని ఇచ్చింది, ఎక్కడ ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చింది? ఎక్కడ ఎప్పుడు అని వచ్చింది అంటే అది కాల నియమం, దేశ పరిచ్ఛేద. కాల దేశ పరిచ్ఛేద వస్తుంది. కాలదేశ పరిచ్ఛేదం వలంగా వచ్చేది శాశ్వతం కాదు, అనిత్యం. అర్థమైందే? కనుక జ్ఞానం అనేటువంటిది మోక్షాన్ని ఇవ్వదు, అద్వైత భక్తిని ఇవ్వదు. జ్ఞానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది, అధ్యాసాన్ని తొలగిస్తుంది. ఈ రెండు తొలగిపోతే మోక్షం అనేది నీ స్వరూపం అని నువ్వు తెలుసుకుంటావు. అదే అద్వైత భక్తి అన్నారు. కనుక భక్తి సంప్రదాయాల వాళ్ళు మాట్లాడే భక్తి ద్వైత భక్తే. అద్వైత భక్తిని గురించి వాళ్ళు మాట్లాడరు. కనుక భక్తి వేరు, జ్ఞానం వేరు కాదు. ఇప్పుడు మనకు అర్థమైందా? భక్తి వేరు, జ్ఞానం వేరు కాదు. అద్వైత భక్తికి ద్వైత భక్తికి మధ్యలో జ్ఞానం వస్తుంది. అది ఎలా పొందాలి అనేది తెలుసుకోవాలి మనం. అదే సాధన కావాలి. ద్వైత భక్తికి అద్వైత భక్తికి మధ్యలో కొంచెం విరామం వచ్చింది. ద్వైత భక్తిలోనే ఉన్నాం, అద్వైత భక్తి ఎప్పుడండి వచ్చేది మాకు అన్నాడు. ఈ మధ్యలో కొన్ని సాధనాలు ఉన్నాయి నాయన, అవి పూర్తి చెయ్యి అన్నాడు. ఇందాక చెప్పిందే మళ్ళీ పాఠం, సాధనాలు. కనుక ఆ సాధనాల్లోనే ఈ జ్ఞానం అనేటువంటిది ఒక సాధనం. అది మోక్షాన్ని ఇచ్చేది కాదు, అద్వైత భక్తిని ఇచ్చేది కాదు. అది అద్వైత భక్తి అనేటువంటిది నీ స్వరూపం, తెలుసుకుంటాం. అది విషయం ఇక్కడ. కనుక ఇప్పుడు ఏం చేయాలి మనం? అద్వైత భక్తి వచ్చిన తర్వాత వ్యక్తికి ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఒక్కటే అన్నారు. అద్వైత భక్తిలో దేవుడు వేరు, నేను వేరు కాదు. ఆయన ఆత్మస్వరూపమే, నేను ఆత్మస్వరూపమే అని తెలుసుకుంటాను. ఆయన వేరే నేను వేరైతే బాగుంది కదండి, ఆయన నేను ఒకటైతే ఎట్లా అన్నట్టు. పంచదార కథ చెప్పాను కదా, గుర్తుందా? పంచదార తింటాను నేను, పంచదార నేను కానంటాడు వాడు. పంచదార తినేటట్లుగా భగవంతుని నేను రుచి చూస్తూ ఉంటాను, భక్తిలో ఆనందిస్తూ ఉంటాను అంటే పంచదార నేను ఒకటే అని అనను. నేను పంచదార వేరు, నేను వేరు అన్నాడు. నువ్వు పంచదార తిన్న తర్వాత పంచదార నీలో కలిసిపోతుందా లేదా? ఆ పంచదార సుఖం నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు? పంచదార పంచదారగా ఉంటే అనుభవిస్తావా? పంచదార మొత్తం నీలో కలిసిపోతే పంచదార సుఖం అనుభవిస్తున్నావా? ఇది ఆలోచించాలి. ఇంటికి పోయి ఆలోచిస్తారో ఇక్కడే ఆలోచిస్తారో మీ ఇష్టం. ఏమండి, పంచదార అనుభవించడం నాకు ఇష్టం, అందుకని పంచదార నేను కాను, పంచదార నేను అయిపోలేను, పంచదార వేరే నేను వేరే అన్నాడు అనుకోండి ఎవరన్నా. మనమేం అడుగుతున్నాం? పంచదార వేరేగా ఉంటే నువ్వు పంచదారను ఎట్లా అనుభవిస్తావు? పంచదార డబ్బాలో ఉందనుకో, పంచదార రుచి నీకు తెలుస్తుందా? లేదు లేదు, నాలుక మీద వేసుకుంటే తెలుస్తుంది అన్నాడు. సరే, పంచదార నాలుక మీద వేసుకున్న తర్వాత పంచదార పంచదారగానే ఉందనుకో, నీకు ఆ రుచి తెలుస్తుందా? పంచదార మీద నాలుక మీద వేసుకున్న తర్వాత ఏమవుతుందండి? కరిగిపోతుంది. తర్వాత పంచదార ఉంటుందా? ఉండదు కదా. కనుక పంచదార లేకుండా పోయిన తర్వాతనే నీకు పంచదార సుఖం తెలుస్తున్నది. అర్థమైందా? అర్థమైందా? అదేవిధంగా భగవంతుడు కూడా పంచదార లాంటి వాడు. అందుకని భగవంతుడిని నిజంగా తెలుసుకొని అనుభవించి ఆనందించాలి అంటే భగవంతుడు మనలో లీనం కావాలి. అర్థమైందా? పంచదార పంచదారగా ఉంటే సుఖం ఉండదు. భగవంతుడు భగవంతుడిగా వేరుగా ఉంటే ద్వితీయాద్వై భయం భవతి. ఆ భగవంతుడు భయానికి కారణం అవుతాడు. ఈరోజు కొంచెం తక్కువగా నైవేద్యం పెట్టాను, కొంచెం కర్పూరం తక్కువ వేశాను,
లేకపోతే పూలు కొంచెం తక్కువగా పెట్టాను, ఈ భయంతోనే ఉంటావు నువ్వు. ఎందుకంటే భగవంతుడు వేరే, నువ్వు వేరు కదా. ద్వితీయాద్వై భయం భవతి అన్నాడు. కనుక ఇప్పుడు ఏం కావాలి మనకు? అద్వైత భక్తి కావాలి. లేకపోతే భగవంతుడు ఒక బూచి మనకు. ఎంతకాలం పోయినా భగవంతుడంటే భయపడుతున్నారండి అందరూ. ఇది ఒక రకం. ఇంకొకడు ఏంటంటే భగవంతుడి ప్రీతి కోసం మిగతా వాళ్ళని చంపుతున్నాడు ఒకడు. భగవంతుడి నిన్ను చంపాననుకో, నువ్వు ఆయన్ని పూజించడం లేదు కనుక నిన్ను చంపితే ఆయనకి సంతోషం అంట. అది ఎక్కడ కదా? ఆయన్ని పూజించకుండా వేరే వాళ్ళని నువ్వు పూజిస్తే, నిన్ను నేను చంపితే ఆయనకి ఇష్టం. ఎక్కడ చెప్పబడిందండి? ఏ మతంలో చెప్పబడింది ఇట్లా? ఏ దేవుడు ఒప్పుకుంటాడు ఇట్లా? అది వీళ్ళ మూర్ఖతే కానీ ఆ దేవుడు చెప్పాడా? ఒరేయ్, నన్ను పూజించిన వాళ్ళందరినీ నువ్వు చంపేయిరా అన్నాడు ఆయన. నన్ను ఆరాధించిన వాళ్ళందరినీ నువ్వు చంపేయా అన్నాడు ఆయన. కనుక మనుషులు భగవంతుడిని అర్థం చేసుకోకుండా ఇటువైపు ఒక రకమైన మూర్ఖం, అటువైపు ఒక రకమైన మూర్ఖం, అన్ని రకాల మూర్ఖతతో ఉన్నారు మనుషులు. కనుక శాస్త్రం చదవనంత వరకు మూర్ఖత ఉంటూనే ఉంటుంది. శాస్త్రం చదవరు, మూర్ఖత వదిలిపెట్టరు, దుఃఖపడుతూ ఉంటారు. అందుకని భగవంతుడిని ఆరాధిస్తున్నాం అంటారు చూసారా? ఆయన ఏం చెప్తున్నాడు భగవంతుడు? నన్ను ఎవరు సరిగా అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ఆయన అప్పుడప్పుడు ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు. ఆయన కూడా మహాసంసారియే పాపం. నా పిల్లలందరూ నన్ను అర్థం చేసుకోవడం లేదనుకుంటున్నాడు ఆయన. కాకపోతే ఏమిటంటే ఒక ప్లస్ పాయింట్, ఆయనకి దిగులు చింత లేదు. నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయనకి దిగులు చింత లేదు. చేసుకుంటే ఓకే అంటాడు, చేసుకోకపోతే అర్థం చేసుకోకపోవడం వల్ల నువ్వే దుఃఖాన్ని అనుభవిస్తావు, కానీ నాకేమీ నష్టం లేదు. మన అమ్మా నాన్నలాగా కాదు. మా పిల్లలు నేను చెప్పిన మాట వింటలేని చెప్పి దుఃఖపడుతూ ఉంటారు వీళ్ళు. ఆయన అలా దుఃఖపడడు. ఆయన కూడా దుఃఖపడ్డాడు అనుకోండి, మన అమ్మ నాన్నలకి వాడికి తేడా ఏముంది? ఇంకా ఆయన ఒక మహాసంసారి అవుతాడు. కనుక అద్వైత భక్తి చాలా అవసరం. దాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఏం చెప్పారు? అద్వైత భక్తి స్వరూపాన్ని గురించి చెప్పారు. రెండవ అధ్యాయం దీంతో పూర్తి చేస్తున్నారు. ఏమిటి? తస్మాత్ సాయేవ గ్రాహ్య, అద్వైత భక్తినే గ్రహించవలసినది అన్నారు. ఈ కారణాల వల్ల, పైన చెప్పినటువంటి కారణాల వల్ల ఆ భక్తినే నువ్వు గ్రహించవలసిన సాధనాన్నిగా తీసుకొని ద్వైత భక్తిని ద్వైత భక్తి సాధనం, భక్తియే సాధనం అండ్ సాధ్యం. చూసారా? ఇక్కడేం చెప్తాం? భక్తియే సాధనం అండ్ సాధ్యం. భక్తియే మార్గం, భక్తియే గమ్యం. ఏ భక్తి సాధనం, ఏ భక్తి గమ్యం అంటే ద్వైత భక్తి సాధనం, అద్వైత భక్తి సాధ్యం. ద్వైత భక్తి మార్గం, అద్వైత భక్తి గమ్యం. కనుక భక్తి నువ్వు గ్రహించవలసినది. ఎవరి చేత? ముముక్షుభి, మోక్షాన్ని పొందగోరేవారు. ముముక్షుభి అంటే జిజ్ఞాసుభి. ముముక్షుభి ఆ అద్వైత భక్తిని పొందాలి అన్నారు. గ్రాహ్య అంటే పొందవలసినది. ఎవరి చేత? ముముక్షువుల చేత. మోక్షాన్ని పొందాలి అని కోరుకునే జిజ్ఞాసుల చేత అని చెప్పారు. తర్వాత దీంతో భక్తి మాహాత్మ్యం అయిపోయింది. ఇప్పుడు 3వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. 3వ అధ్యాయంలో భక్తి సాధనాలను గురించి చెప్తున్నారు. 34వ సూత్రం, 3వ అధ్యాయం, భక్తి సాధనాలు. 34వ సూత్రం, తస్యాః సాధనాని గాయంతి ఆచార్యాః
తస్యాహ ఆ అద్వైత భక్తి యొక్క ఆ అద్వైత భక్తి యొక్క అద్వైత భక్తే అని అర్థం. తస్యాహ అంటే అద్వైత భక్తే. అద్వైత భక్తి అంటే ఏమిటి? మోక్షం. అద్వైత భక్తే సాధనాని సాధనములు. ఆ అద్వైత భక్తిని పొందడానికి సాధనాలు గాయంతి అంటే నారదుడు ఎప్పుడు పాడుతూ ఉంటాడు కదా, అందుకని గాయంతి అంటున్నారు నారదుల వారు. పాడే అలవాటు ఆయనకి. గాయంతి అంటే ఏమిటి? వెల్లడిస్తున్నారు, ప్రకటిస్తున్నారు అని అర్థం. ప్రకటిస్తున్నారు, వెల్లడిస్తున్నారు, చెప్తున్నారు అని. ఎవరు? ఆచార్యాహ అనేక మంది ఆచార్యులు, గురువులు, మహాత్ములు. ఆ అద్వైత భక్తికి సాధనాలు అనేక మంది ఆచార్యుల చేత చెప్పబడుచున్నవి. ఏమిటి అవి అని చెప్పి తర్వాత సూత్రం నుంచి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సాధనాలు వచ్చేవన్నీ కూడా ఏమేమిటి ఆ సాధనాలంటే 5 సాధనాలు చెప్పబడుతున్నాయి. మొదటిది విషయత్యాగ, 2 సంగత్యాగ, 3 అవ్యావృత భజనం, అవ్యావృత భజనం, 4 భగవద్గుణశ్రవణం సాధనం, భగవద్గుణ శ్రవణం, 5 భగవద్గుణ కీర్తనం. ఈ 5 సాధనాలు అద్వైత భక్తిని పొందడానికి సహాయపడతాయి. అవేమిటి చదువుతాం ఇప్పుడు ఒక్కొక్కటి. 35వ సూత్రం. తత్తు విషయత్యాగాత్ సంగత్యాగాచ్చ అద్వైత భక్తిని పొందడానికి మొదటి సాధనం విషయత్యాగం. విషయాలను త్యాగం చెయ్యి అన్నారు. విషయం అనేదాన్ని సంస్కృతంలో చెప్పాలంటే విషం, అయం విషం విషయం అని అర్థం. ఊరికే తమాషాకి చెప్తారు. అయం విషయం, విషం, ఈ విషం విషయం అన్నారు. ఈ అయం అంటే ఈ అని అర్థం. ఈ విషం విషయం అన్నారు. విషయం విషం లాంటిదండి. విషయం అంటే ఏమిటి? అన్ని విషయాలు, వస్తువులు, రకరకాలైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాం కదా. ఆ విషయం, ఈ విషయం, ఆ విషయం అంటే ఏమిట్రా అంటే విషం అన్నారు. విషయం అంటే ఏమి లేదురా నాయన, నిన్ను లాగి కింద పడేస్తుంది అది అన్నాడు. విష్ణోతి భద్రాతి ఇది విషయ. విషీ ధాతు. విషయ అనే దానికి రూట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? విషయ తెలుసా? వి ప్లస్ షీ, శంకరష, షీ ధాతు. షీ అంటే దట్ విచ్ బైండ్స్ అన్నారు. విషినోతి భద్రాతి ఇది విషయ. బంధువుకి బంధు అని ఎందుకు పేరు తెలుసో? బధ్నాతి ఇది బంధు. బధ్నాతి కట్టి పడేసేవాడే బంధువు. 3 ముళ్ళు అమ్మాయికి వేస్తే ఆమె అబ్బాయి చేత 3 ముళ్ళు వేయించుకుంటుంది. 3 ముళ్ళు వేసేటప్పుడు ఎన్ని బంధాలు వేస్తున్నాడో తెలుసా? అన్ని బంధాలే. ఆడపడుచు, ఈ ఆడపడుచు, బావగారు, మామగారు, అత్తగారు, అన్నీ బధ్నాతి. అత్తగారు, మామగారు, ఆడపడుచు అన్ని బంధాలే కదా. బంధువులండి మావా బంధువులండి అంటారు. బంధువులంటే ఏమిటి? బాంధవ్యం అంటే ఏమిటి తెలుసా అసలు?
మనల్ని బంధించేవాళ్ళు అని అర్థం. బంధించేవాళ్ళంటే మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు. వాళ్ళు బంధువులు. తర్వాత రాబంధులు అంటారు. కోపం తెచ్చుకోవాలని చెప్తున్నా, జోక్ అనమాట. ఎప్పుడైతే బంధువులు ఎక్కువైపోతారో వాళ్ళందరి గురించి చింతన చేయడమే సరిపోతుంది మనకు. వాళ్ళ అబ్బాయి పెళ్ళి, వాళ్ళ అబ్బాయికి మనవరాలు పుట్టింది, మనవరాలికి పెళ్ళి, మనవడికి పెళ్ళి, మనవరాలకి ఏదో ఒక కార్యాలు వస్తూనే ఉంటాయి. అది కొనుక్కు వెళ్ళాలి, ఇది తీసుకువెళ్ళాలి, అది తీసుకువెళ్ళాలి. వాళ్ళు వచ్చి పిలవలేదే అండి, ముందుగా పిలవలేదే అని, సరిగా పిలవలేదే అని. ఇప్పుడంతా పోస్టులు ఈమెయిల్స్లే కదా ఎక్కువ మంది. ఇట్లాంటివన్నీ మనల్ని బంధించేస్తాయి మనిషిని అన్నారు. అందుకని నీకు అద్వైత భక్తి కావాలంటే ముందు ఈ విషయాలన్నింటినీ త్యాగం చెయ్యి అంటున్నారు. విషయ త్యాగ అన్నారు. విషయాలను త్యాగం చెయ్యి నాయనా అన్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే శాస్త్ర శ్రవణం చేయాలి. విషయాలను త్యాగం చేసి శాస్త్ర శ్రవణం చేయాలి మనిషి. అదేవిధంగా సంగత్యాగ, విషయత్యాగం ఇంకా అవ్వలేదండి. ఆ సూత్రంలో రెండవ పదం, రెండవ సాధనం సంగత్యాగ. ఆ తర్వాత చెప్తాను. విషయత్యాగ అంటే విషయాల్ని వదిలిపెట్టలేం. ఇక్కడ విషయత్యాగ అంటే ఏమిటి? విషయాల మీద వైరాగ్యాన్ని పెంచుకో అని అర్థం. డిటాచ్మెంట్, విషయాల మీద అనురాగాన్ని పెంచుకోవాకు అన్నారు. వస్తువుల మీదనో, మనుషుల మీదనో, బంధువుల మీదనో, విషయాల మీదనో మనస్సుని వాటితో బంధించపచేయవాకు అన్నారు. అంటే ఏమిటి అర్థం? ఈ విషయం, ఈ వస్తువు, ఈ వ్యక్తి, ఈ బంధం నాకు సంతోషాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, శాంతినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి భ్రమలో పడవాకు అని అర్థం. ఏ వ్యక్తి సంబంధం కూడా మనకు శాశ్వతం కాదు. భగవంతుడితో సంబంధమే శాశ్వతం. మనుష్యులు, సంబంధాలు, విషయాలన్నీ కూడా అశాశ్వతం, అనిత్యాలు. కానీ ఈ అశాశ్వతమైనటువంటి మనుష్య సంబంధమే మనకు శాశ్వతం అనుకుంటూ ఉంటాం. ఎంతో కాలం జీవించినా కూడా లాంగ్ రిలేషన్ అంటారు. లాంగ్ రిలేషన్, దీర్ఘకాల సంబంధం అండి అంటారు. ఎంత దీర్ఘకాలం? 10 దశాబ్దాలు మ్యాక్సిమం. ఒకవేళ ఉంటే అమ్మ సంబంధమో, తండ్రి సంబంధమో, మనకు ఇవన్నీ బాంధవ్యాలు ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా ఎంతకాలం అండి? మహా ఉంటే నీ జీవితాంతం ఉంటాయి. కానీ ఈ శరీరం పడిపోయిన తర్వాత జీవుడికి అంతకుముందు అనేక శరీరాలతో సంబంధం ఉంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ అనేక శరీరాలు వస్తాయి. కానీ అంతకుముందు శరీరంలో ఉన్నప్పుడు భగవంతుడే, ఇప్పుడు ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు, మళ్ళీ వచ్చే శరీరంలో భగవంతుడు ఉంటాడు. కానీ అమ్మ నాన్నలు ఉంటారా? మిగతా బంధువులు వాళ్ళందరూ ఉంటారా? మిగతా సంబంధాల వాళ్ళు ఉంటారా? ఎవరు ఉండరే. మరి ఎందుకు వాళ్ళు సుఖాన్ని ఇస్తారని భావిస్తావు, ఆనందాన్ని ఇస్తారని భావిస్తావు? ఎందుకు? సంబంధమే అనిత్యమైనప్పుడు ఆ సంబంధాన్ని నుంచి వచ్చే సుఖం నిత్యమా? సంబంధాలే అశాశ్వతం అయినప్పుడు ఆ సంబంధాల వల్ల వచ్చే సుఖశాంతులు శాశ్వతం అవుతాయండి? అవి అనిత్యం. అనిత్యమైన సుఖశాంతులు దుఃఖాన్ని ఇస్తాయా, సుఖాన్ని ఇస్తాయా, ఆనందాన్ని ఇస్తాయా? అనిత్యమైనటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల వచ్చే అనిత్య సుఖశాంతి ఆనందాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని ఇస్తుంది. అందుకనే వ్యక్తులు మరణించినప్పుడు, మనకు తెలిసిన వాళ్ళు, మన సంబంధీకులు ఎవరైనా మనకు ప్రియమైనటువంటి వాళ్ళు పోయినప్పుడు మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. వస్తువులు మన నుంచి పోతే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం.
కనుక అటువంటి దుఃఖాన్ని ఉన్నప్పుడు కూడా పోతుందేమోనో అని భయంతో మనం దుఃఖపడుతున్నాం. ఉన్నప్పుడు కూడా ఇప్పుడు యవ్వనం ఉందనుకోండి, ఈ శరీరానికి యవ్వనం ఉంది. ఇప్పుడు ఇస్తున్నప్పుడు ముసలితనం వస్తుందేమో అన్నప్పుడు వస్తూనే ఉన్నది. దుఃఖాన్ని ఇస్తున్నదా లేదా? మెట్లు ఎక్కేటప్పుడు తెలుస్తుంది మనకు ఎంత వయస్సు అని. కొంచెం ఇప్పుడే తెలుస్తుందండి. ఈ శరీరం కూడా ఒక విషయమే కదా. ఈ శరీరానికి సంబంధించింది అహంకారం, మమకారం. ఈ శరీరం మీద అహంకారం, ఈ శరీరం నేను అనేటువంటి అహంకారం, నాది అనే మమకారం. ఈ వాళ్ళందరూ కూడా నా వాళ్ళు అని మమకారం. ఆ మమకారం మీద వచ్చినటువంటి రాగం, అనురాగం, దాన్ని వదిలిపెట్టు అంటున్నారు. వాటిని ఉపయోగించుకొని వాటి వల్ల ఎదిగి ఇవన్నీ నాకు సహాయం చేసినాయని చెప్పి వాటికి నమస్కారం చేయి. అంతేకాని మా అమ్మ సుఖం ఇస్తుంది నాకు జీవితాంతం ఆనందం అని చెప్పి అనుకుంటే అది నీ తప్పు అంటుంది శాస్త్రం. మా తల్లిదండ్రుల వల్ల నాకు సుఖశాంతులు వస్తాయి జీవితాంతం అంటే అది. ఎంతమంది పిల్లలకి తల్లిదండ్రుల వల్ల సుఖశాంతులు వస్తున్నాయి చెప్పండి? ఎంతమంది తల్లిదండ్రులకు పిల్లల వల్ల సుఖశాంతి వస్తుంది చెప్పండి? వస్తున్నదా ఏమండి? అది అడగక్కర్లేదు, మాకు తెలుసు. ఒకవేళ వచ్చింది అనుకోండి సుఖశాంతి కూడా, ఆ సుఖం కూడా కొంతకాలం మళ్ళీ అనుభవించిన తర్వాత అబ్బా ఇది సుఖం కాదండి నరకం అండి అంటాడు. మనవాడు పుట్టలేదు అని పుట్టాడు. పుట్టిన తర్వాత వాడిని ఎత్తి మోసేసరికి దుఃఖం వస్తున్నది. వాడు చేసే ఆటకాయతనానికి చాలండి, ఒక్కడు చాలండి, ఇంక రెండో వాడు అయిపోయింది పని అక్కడికి. ఇప్పుడు దుఃఖం వచ్చిందా సుఖం వచ్చిందా చెప్పండి మీరే. కనుక సుఖం వస్తుంది అని అనుకున్నావే ఆ భావనని త్యాగ, అది విషయత్యాగ. విషయాల్ని త్యాగం చేయలేం. విషయాలు సుఖాన్ని, ఆనందాన్ని, తృప్తిని ఇస్తాయి అని అనుకునే భావనని త్యాగం చేయి. అర్థమైందా? అలా చేయడం వల్ల ఏమిటి, మనకు ఇంక ఎదురు చూడం. వాటి వల్ల సుఖాని కోసం మనం ఎదురు చూడం. అప్పుడు అది రాకపోయినా నిరాశ ఉండదు. ఎదురు చూడలేదు కదా, ఎదురు చూస్తే నిరాశ. ఎదురు చూడని వాడికి నిరాశ ఏముంది? నాకు రాదని ముందే తెలుసు కదండి. ఏదో తాత్కాలికంగా జరుగుతున్నాయి కానీ నేను ఎప్పుడు వాటి మీద ఆధారపడి లేను. అది అక్కడ అర్థం. అంతేగాని అన్నీ ఎక్కడ వదిలిపెడతామండి, మేము వదిలిపెట్టలేము. వదిలిపెట్టమని చెప్పలేదు. అవి సుఖాన్ని, తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి అనే భావనని త్యాగ, అది విషయ త్యాగ. విషయేషు అనురాగ త్యాగ. అదేవిధంగా సంగత్యాగ. సంగ అంటే వ్యక్తులతో సంబంధం, వస్తువులతో సంబంధం. ఆ సంఘాన్ని త్యాగం చెయ్యి. అవి నిన్ను బంధిస్తాయి గనక వాటితో సాంగత్యాన్ని పెట్టుకోవాకు. వాటితో సాంగత్యాన్ని పెట్టుకోవాకు నాయనా అంటుంది. మరి ఏ సాంగత్యం ఉండాలి? దైవ సాంగత్యమే సాంగత్యం. మరి దేనితో సాంగత్యాన్ని పెట్టుకున్నావంటే కష్టపడతావు. అందుకని భర్తృహరి ఒక శ్లోకం చెప్తారు. ఎటువంటి సాంగత్యంలో వ్యక్తి ఎదుగుతాడు అనడానికి 3 ఉదాహరణలు చెప్తారు ఆయన. నీతి శతకంలో ఆ శ్లోకం చాలా చక్కని శ్లోకం చెప్తాను. సంతప్తాయసి సంస్థితస్య పయసః నామాపి న శ్రూయతే ముక్తాకారతయా తదేవ నళినీ పత్రస్థితం దృశ్యతే అంతఃసాగరశుక్తిమధ్యపతితం తన్మౌక్తికం జాయతే ప్రాయేణాధమమధ్యమోత్తమజుషా ఏవం విధా వృత్తయః. శ్లోకం బాగుంది వినడానికి. ఇదే 3 రకాలైనటువంటి సంబంధాలు: ఉత్తమ, మధ్యమ, అధమ. అధమ సంబంధం, మధ్యమ సంబంధం,
ఉత్తమ సంబంధం. ఆర్ అధమ సాంగత్యం, మధ్యమ సాంగత్యం, ఉత్తమ సాంగత్యం. ఉత్తమ సాంగత్యం మంచిదే, మధ్యమ సాంగత్యం అధమ సాంగత్యం వదిలివేయాలి. ఏమిటది అంటే అధమ సాంగత్యం చెప్తున్నారు. పెనం మీద నీళ్లు వేస్తే సంతప్తాయసి అంటే పెనం బాగా కాలిందనుకోండి, ఇనప పెనం, దాని మీద నీళ్లు వేసామనుకోండి, ఎంతసేపు ఉంటాయి నీళ్లు? ఎంతసేపా? ఆ నీటికి ఆ పెనం సాంగత్యం రాగానే మాయమైపోతుంది, అది దాని ఉనికి లేకుండా పోతుంది. మనం కూడా అంతే, చెడ్డవాళ్ళ సాంగత్యం చేశామంటే మనకు ఉనికి లేకుండా పోతుంది, చివరికి నామరూపాలు లేకుండా పోతాం. ఎవరు వీళ్ళందరూ మహానుభావులు ఉన్నారు కదా, దుర్జన సాంగత్యం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. అందుకని దుర్జనుల సాంగత్యం లాంటిది. పెనం మీద నీళ్లు పడితే ఎట్లాంటిదో దుర్జన సాంగత్యం అట్లాంటిది. మనకున్న మంచితనము పోతుంది, మన పేరు ప్రఖ్యాతులు పోతాయి. అందుకని మన స్నేహితుడిని చూసి మన జీవితం, మన క్యారెక్టర్ని లెక్కిస్తారు. తెలుసా, మనం ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం. ఇది ఒక ఉదాహరణ. అధమ సాంగత్యం అన్నమాట ఇది. మధ్యమ సాంగత్యం ఏమిటి అంటే తామరాకు మీద పద్మపత్రం అంబస అంటే తామరాకు మీద నీటి బొట్టు. సాంగత్యం ఎంతసేపు అంటే కొద్దిసేపే, ఆడుతూ ఉంటుంది, ఎప్పుడు పడతానో కింద అన్నట్లుగా. కానీ ఆ కాసేపు కూడా అది ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది. ఆ సాంగత్యం నీటికి ఆ తామరాకు సాంగత్యం వల్ల ఆ కాసేపు నీరు మెరుస్తుంది ముత్యంలాగా. అది ముత్యం నిజమా? నిజమైన ముత్యమా? అది కాదు. ఎంతసేపు ఉంటుంది? గాలి కాస్త వస్తే అలా కింద పడిపోతుంది. మనం కూడా అంతే. కొంతమంది సాంగత్యం మనం చేస్తే ఆహా కాసేపు చాలా బాగుంటుంది, తర్వాత పోట్లాటలు వస్తాయి. కనుక అటువంటి సాంగత్యం చేయకూడదు. ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడే వ్యక్తుల సాంగత్యం చేస్తే మన మనసు కూడా కలుషితం అయిపోతుంది. అటువంటి సాంగత్యం చేయకూడదు. అందుకని ఎవరైనా ఇతరులను నిందిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. ఇతరులను నింద చేసేవాళ్ళు అదంతా జ్యూసీగా ఉంటుంటాను. ఏం చెప్పు, మళ్ళీ చెప్పు అంటుంటారు. అవతల వాళ్ళ వీక్నెస్ని గురించి మాట్లాడుతూ ఉంటే చాలా జ్యూసీగా ఉంటుంటాయి అన్నమాట. ఉత్తముడైన వాడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, లేకపోతే డైలాగ్ మార్చేస్తాడు. వినడానికి కూడా ఇష్టపడాడు, తాను మాట్లాడడు, వినడానికి కూడా ఇష్టపడాడు. ముముక్షు అయిన వాడు ఇలా చెయ్యాలి. వినడానికి కూడా ఇష్టపడకూడదు. ఎవరి గురించైనా సరే. అయిపోయిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. వర్తమానాన్ని గురించి మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే మన గురించి ఏమిటి అని ఆలోచించాలి. కానీ రాబోయే దాని గురించి దిగులు పడుతూ, జరిగిపోయిందని దాని గురించి దిగులు పడుతూ కూర్చుంటే అది సరి అయిన పని కాదు. అందుకని మధ్యమ సాంగత్యం అని, మధ్యమ సాంగత్యం ఆల్సో తాత్కాలికమే అన్నారు. మరి నిజమైన సాంగత్యం ఏమిటంటే స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు ఆ వర్షం నీరు ముత్యపు చిప్పలో పడుతుంది. ఆ వర్షపు నీరు ముత్యపు చిప్ప సాంగత్యంతో ఆ నీరు ముత్యంగా మారుతుందట అని మన వాళ్ళు చెప్తారు. వినికిడి ఉంది కదా. స్వాతి ముత్యం అని సినిమా చూశారు. ఆ స్వాతి ముత్యం వర్షం మీద పడిన నీరు ఇందులో పడి ఆ ముత్యపు చిప్పలో అది ముత్యంగా మారుతుందట. ఈ ముత్యం శాశ్వతం, నిజమైన ముత్యం చక్కగా ఉంటుంది. కనుక సంగత్యాగ అంటే ఏంటి? అధమ సంగత్యాగ, మధ్యమ సంగత్యాగ. అది అలా చేస్తే నీకు అద్వైత భక్తికి సుగమంగా ఉంటుంది మార్గం అన్నారు. అంతేగాని
ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడే వాళ్ళతో కూర్చోవడం కానీ, సమయం వృధా చేసుకోవడం కానీ, లోకాభిరామాయణం చెప్పే వాళ్ళతో కూర్చోవడం కానీ, చీరలు నగలు గురించే మాట్లాడుతూ ఉంటారు, ఆస్తులు ఇంట్లో విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు. మా ఇంట్లో ఏమున్నాయి, మీ ఇంట్లో ఏమున్నాయి, ఏమేం కొన్నావు, నువ్వేం కొన్నావు, ఇవన్నీ మాట్లాడుతుండే వాళ్ళ దగ్గర కూర్చుంటే అవి ఏం సాంగత్యాలండి? మనకు దుఃఖాన్ని ఇస్తాయా, సుఖాన్ని ఇస్తాయా? దుఃఖాన్ని ఇస్తాయి. అయ్యో నేను కొనుక్కోలేదే, మా ఇంట్లో లేదే, ఎన్ని కాంపిటీషన్ ఏర్పడుతుంది. కనుక మనకు మనస్సుకి శాంతి ఉండదు. అందుకని అట్లాంటి వాళ్ళ దగ్గర కూర్చోవద్దు. మనల్ని అడిగితే కూడా మీరేం కొన్నారంటే ఇప్పుడే వస్తాను ఉండని చెప్పి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పడం కోసం మనం ఆలోచించాలి కదా. దానికి ఆలోచించడం కోసం కొనకపోయినా సరే అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాం. అందుకని నేను చెప్పను వద్దు, నేను కొనను వద్దు, నేను వినను వద్దు. అందుకని ఏం చేయాలంటే నాకు పనుంది ఇప్పుడే వస్తానని చెప్పాడు, లేదా పుస్తకం పట్టుకొని చదువుతూ కూర్చుకోవడం. ఏదో విధంగా తప్పించుకోవాలి వాళ్ళ నుంచి. సంగ త్యాగ అన్నారు. అప్పుడు ఏమిటి, మనకు మంచి సమయం దొరుకుతుంది చదవడానికి, శాస్త్రం వినడానికి సమయం దొరుకుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఉత్తమ సంగత్యం చేయాలి కదా, అది అర్థం. విషయత్యాగ సంగత్యాగ. ఈ సంగత్ ఉండడం వల్లనే విషయాలు వస్తాయి. సంగా సంజాయతే కామ, కామాత్ క్రోధో విజాయతే కదా. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. ఎప్పుడైతే మనం ఈ మోక్షం కోసం పయనం చేస్తూ ఉంటామో, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటామో, మనకు విషయాల మీద మమకారం తగ్గిపోతుంది. ఏ విషయాలైతే మనల్ని బంధిస్తున్నాయో, ఏ బంధువులైతే మనల్ని బంధిస్తున్నారో, రాగం ద్వేషాలతో ఈ యొక్క ప్రపంచంలోకి మనం లాగుతున్నారో, వాళ్ళందరి నుంచి రక్షింపబడతాం మనం ఈ సజ్జన సాంగత్యం వల్ల, ఉత్తమ సాంగత్యం వల్ల. కనుక ఈ సాంగత్యాలన్నీ కొంచెం కొంచెం తగ్గించుకో. ఓకే, ఒకేసారి వదిలిపెట్టలేకపోతే తగ్గించుకోవాలి. తర్వాత సూత్రం అవ్యావృత్త భజనాత్. ఇది మూడవ సాధనం. విషయత్యాగ మొదటి సాధనం, సంగత్యాగ. అందుకే శంకరాచార్య వారు ఏం చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అందుకని సాధు పురుషుల సాంగత్యం అత్యంతమైనటువంటి మనకు సహకారి. అది సజ్జనుల సాంగత్యం, మహాత్ముల సాంగత్యం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. దానికి ఎక్కువ సమయాన్ని ఇస్తే మనం తొందరగా మోక్షాన్ని పొందుతాం. ఎంత తక్కువగా ఇస్తే సమయం, అంత లేట్గా మోక్షాన్ని పొందుతాం. కనుక సమయాన్ని ఇవ్వాలి. మన మనస్సు ఆ చింతనతోనే ఉండాలి. అందుకని ఆ శాస్త్రం, గురువు, ఈశ్వరుడు. సజ్జన సాంగత్యం అంటే ఏమిటి, ఈశ్వర చింతన, శాస్త్ర చింతన, గురు చింతన. ఈ ముందు ఉంటే మనం రక్షింపబడతాం. మూడవది ఏంటి, అవ్యావృత్త భజనాత్. ఇక్కడ 2 రీడింగ్స్ ఉన్నాయి దీనికి. అవ్యావృత్త అంటే తకారానికి ఒత్తు లేకుండా ఒక రకంగా చదవచ్చు. ఒత్తు అవ్యావృత్త భజనాత్, అవ్యావృత భజనాత్, 2 రకాలుగా చదవచ్చు. అవ్యావృత్త ఈజ్ కరెక్ట్, అది చదివితే ఒక రకమైన అర్థం వస్తుంది. అవ్యావృత్త అనేటువంటిది కరెక్ట్ రీడింగ్. అవ్యావృత్త భజనాత్ అనున్నది, దానికి ఒక మీనింగ్ ఉన్నది. ఏమిటి అది అంటే, అవ్యావృత్త భజనాత్ అంటే, వ్యావృత్తం అంటే కప్పివేయడం, వ్యావృతం అంటే కప్పివేయడం. అంటే ఒత్తు లేకుండా ఉంటే వ్యావృతం అంటే కప్పివేయడం. అవ్యావృతం అంటే విశేషేణ వ్యావృతం, అది అవ్యావృతం. న వ్యావృతం అవ్యావృతం. అవ్యావృతం అంటే అంటే కప్పబడకుండా ఉండడం అని అర్థం. అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా అని అర్థం.
ఎటువంటి అడ్డంకులు లేకుండా. భజనాత్, ఇక్కడ భజనాత్ అంటే భగవంతుణ్ణి పూజించడం అని అర్థం, అంతేగాని భజన చేయడం అని కాదు. భజనం అంటే ఏదో విధమైనటువంటి దైవ చింతనం. నవవిధ భక్తి చెప్పాం కదా, శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇవన్నీ కూడా భజనమే. ఏదో ఒక విధంగా భగవంతుణ్ణి పూజించు అన్నారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా. ఇవాళ పూజ చేయలేకపోయినానండి, టైం లేదండి. ఏమండి ఇవాళ పూజ అన్నం తినలేకపోయినానండి, టైం లేదండి అంటున్నావా? ఏమండి టైం లేదండి, ఇవాళ నిద్రే పోలేదండి అంటున్నావా? నిద్ర వచ్చేస్తుంది అట్లా, అది చెప్పు. ఇవాళ జపం చేయలేదండి, ఏంటా ఎవరో వచ్చారు ఆ టైంకి కరెక్ట్గా, ఆ టైంకి ఎవరో వచ్చారని చెప్పి అన్నం తినకుండా ఉంటున్నావా ఏమిటి? మరి ఏం పూజ జపం చేయవు? ఆయన అడగడు కదా వచ్చి, ఎందుకు పూజ చేయలేదు? అందుకని పాపం ఆయనకే అన్నీ, భగవంతుడికి. అందుకని నారదుల వారు చెప్తున్నారు అవ్యావృత, ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా కనీసం ఆ దైవ చింతన వింటావో, శ్రవణమే చేస్తావో, కీర్తనమే చేస్తావో, అవన్నీ తర్వాత చెప్తారు. ఓకే, అంటే అడ్డంకులు లేకుండా ఎటువంటి నిరాటంకమైనటువంటి అన్ఇంటరప్టెడ్ పవర్ సర్వీస్, యూపీఎస్ అంటారు చూసారా, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మాదిరి అన్ఇంటరప్టెడ్ వర్షిప్ సప్లై అన్నారు. యూడబ్ల్యూఎస్, అన్ఇంటరప్టెడ్ వర్షిప్ సప్లై అన్నారు. భగవంతుడికి ఎప్పుడు సప్లై అవుతూ ఉండాలి. నవవిధాలుగా ఉంది కదండి. అర్చన అనేటువంటిది శ్రవణమన్నా చేస్తూ ఉండు, కీర్తనమన్నా చేస్తూ ఉండు, లేకపోతే పాదసేవనం చెయ్యి, లేకపోతే అర్చనం చెయ్యి, వందనం చెయ్యి. ఏం చేయలేకపోతే నమస్కారం పెడుతూ ఉండు, వందనం. దాస్యం, ఆయనకి సర్వీస్ చెయ్యి, సేవ చెయ్యి భగవంతుడికి. సఖ్యం, సఖ్యతగా ఉండు, స్నేహితుడిగా ఉండు, భగవంతుని స్నేహితుడిగా భావించు. ఆత్మనివేదనం, నిన్ను నువ్వు అర్పించుకో అన్నాడు. ఏదో విధంగా చేస్తూనే ఉండన్నాడు. భగవంతుడిని ఎప్పుడు మరచిపోవాకు అన్నారు. ఎవరిని మర్చిపోయినా కూడా భగవంతుడిని మర్చిపోవాకు. అవ్యావృత భజనాత్, ఈ సాధన వల్ల నీకు అద్వైత భక్తి సులభం అన్నారు. సాధనం మూడోది. అవ్యావృత్త అని వృత్తు గనక ఇస్తే, అవ్యావృత్త భజనాత్ అంటే అనేక రకాలైనటువంటి అని అర్థం. అనేక రకములైనటువంటి భక్తి సాధనలతో, అనేక రకములైనటువంటి భక్తి సాధనలతో. వృత్త అంటే అక్కడ ఒత్తిస్తే అనేక రకములైనటువంటి భక్తి సాధనలతో భగవంతుణ్ణి పూజించు అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? సకామ భక్తి చెయ్యవాకురా, నిష్కామ భక్తితో అన్నారు. సకామ భక్తి అయితే మళ్ళీ అది నీకు పుణ్యాన్ని ఇస్తుంది, పుణ్యాన్ని నిన్ను బంధిస్తుంది, పుణ్యం మళ్ళీ నిన్ను. కనుక సకామ భక్తిని వదిలిపెట్టు, నిష్కామ భక్తితో. అవ్యావృత భజనాత్ అంటే నిష్కామ భక్తితో పూజ చెయ్యి అన్నారు. అనేక రకాలైనటువంటి నిష్కామ భక్తి. ప్రతి పని కూడా, ఒక్కొక్క పని ఒక్కొక్క పుష్పం లాంటిది. మనం చేసే ప్రతి పని పుష్పం లాంటిది. ఆ పని ఇవాళ చెయ్యాలి, అది చెయ్యడం, అది భగవంతుడికి అర్పించడం. ఒక పని చెయ్యాలనుకోండి, మనం పని ఉన్నది, అది పుష్పం లాంటిది. ఆ పని చెయ్యడం అనేటువంటిది అర్పించడం లాంటిది. అది చెయ్యడమే ఆయనకు అర్పించడం లాంటిది. The action itself is like a flower, and performance of that action is like as an offering అన్నారు. కనుక ఏ పని చేసినా కూడా కరచరణ కృతం వా, కాయజం కర్మజం వా, శ్రవణనయనజం వా, మానసం వాపరాధం, ఏ పని యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్, ఏది చేసినా, ఏది తిన్నా, ఏది అనుభవించినా, ఏది ఎక్స్పీరియన్స్ చేసినా అన్నీ ఆయనకి, అన్నీ ఆయనవే అన్నారు. ఆయనవి కాక నీవు ఉన్నాయా ఏమిటి ఇక్కడ?
ఏమండి నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నానని అంటాడు. నీది ఎక్కడుంది? భూమి ఆయనది, వస్తువులన్నీ ఆయనవి, మనదంటూ ఏది లేదు. ఆ ఓనర్షిప్ని వదులుకోవడమే త్యాగం. నా ఇల్లు, నా శరీరం, నేను, నా ఆస్తి, ఇదంతా భగవంతుడి ఆస్తి, నీది కాదు. అందుకని అవతల వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలు కూడా భగవంతుడివే. అవతల వాళ్ళలో ఉన్న మంచి గుణాలే చూస్తూ ఉండు కానీ చెడు గుణాలు చూడకు. ఆ మంచి గుణాలు చూసినప్పుడు ఎవరివి? భగవంతుడిగా భావించు. అంతా భగవంతుడే. అదే దృష్టితో ఉండాలి. త్వరగా నువ్వు మోక్ష మార్గానికి ఎదుగుతావు మనస్సు. కనుక అవ్యావృత భజనాత్ అన్నారు. సకామ భక్తిలో నుంచి నిష్కామ భక్తికి రావాలి. సకామ భక్తి అంటే వ్యావృత్తం అన్నారు. అది నిన్ను కప్పేస్తుంది, నీ జ్ఞానాన్ని కప్పివేస్తుంది, జ్ఞానం రాకుండా చేస్తుంది అది సకామ భక్తి. అందుకని భక్తి అర్థభక్తి, అర్థార్థి భక్తి, సకామ భక్తి, నిష్కామ భక్తి. వెళ్ళి అర్థభక్తి అంటే తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు పూజించడం, ఏడుస్తూ ఉండే భక్తి అని అర్థం. అర్థభక్తి ఏడుస్తూ నాకు అది ఇవ్వు నాయన, ఇది ఇవ్వు నాయన, ఇది సకామ భక్తి. అర్థార్థి భక్తి, సకామ భక్తి. ఆ రెండింటి నుంచి బయటకు ఎప్పుడు వస్తావు నువ్వు? అది వచ్చినప్పుడే, నువ్వు జిజ్ఞాసు భక్తుడు అయినప్పుడే నీకు మోక్షం. సకామ భక్తిలో ఉన్నావు అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, అందుకనే దేవుణ్ణి పూజిస్తున్నా అన్నాడు. దేవుణ్ణి పూజిస్తున్నాను, నాకు నువ్వే కావాలని పూజిస్తే నువ్వు అడగాలనుకున్నవన్నీ అందులో ఉంటాయి. మా అబ్బాయికి సీటు రావాలి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, అడగక్కర్లే. నాకు మోక్షం కావాలి అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పాను, గుర్తుందా? పాచికలు ఆడేటప్పుడు ఇట్లా పొడుగ్గా ఒకటి ఉంటుంది పాచిక తెలుసు. ఒకదానికి ఒక చుక్క ఉంటుంది ఒక పక్కన, రెండో పక్కన 2 చుక్కలు, మూడో పక్కన 3 చుక్కలు, నాలుగో పక్కన 4 చుక్కలు. 4 చుక్కలు ఉంటాయి. 4 1 2 3 4. ఒకటి వేసామనుకోండి, ఒకటే ఉంటుంది. 2 వేస్తే 1 ఉంటుంది, 2 ఉంటుంది. 3 వేస్తే 1 2 3 ఉంటాయి. 4 వేస్తే 1 ఉన్నది, 2 ఉన్నది, 3 ఉన్నది, 4 ఉన్నది. కనుక మోక్షం అని వేసామనుకోండి, ధర్మ అర్థ కామ 3 అందులో ఉన్నాయి. అట్లా చేయకుండా మనం ఏం చేస్తాం? నాకు డబ్బులు ఇవ్వు అర్థ అని అడిగామనుకోండి, ధర్మ అర్థ కామ మాత్రమే వస్తాయి. నా కోరికలు తీర్చాలి, ఆ కోరిక తీర్చి, ఈ కోరిక తీర్చండి, అందులో మోక్షం లేదు. కానీ మోక్షం కావాలని కోరుకుంటే 3 వస్తాయి. ఇది టెక్నిక్, తెలుసుకోండి. తెలుసుకోకపోతే మిస్ అయిపోతారు. ఇక్కడ గ్యారంటీ ఏంటంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, నన్ను ఎవరైతే కోరుకుంటాడో తేషాం నిత్యాభియుక్తానం, వాడికి సర్వెంట్ని, వాడికి ఇంటిని, అన్నీ వాడికి కావాలనుకున్నవన్నీ ఇచ్చేస్తాను నేను అన్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం, ఇచ్చిన తర్వాత వాటి క్షేమం కూడా నేనే చూస్తా అన్నాడు. సెక్యూరిటీ నేనే, సెక్యూరిటీ గార్డ్ కూడా నేనే అన్నాడు. ఎవరు నమ్ముతారండి? నమ్మినవాడు చెడిపోడు. వహామ్యహం అన్నాడు, అహం వహామి అన్నాడు. అందుకే ముముక్షు అయినవాడు ఆ యొక్క శ్లోకాన్ని తూచా తప్పకుండా నమ్ముతాడు. అర్థార్థి భక్తులు నమ్మరు. ముముక్షుభి అవ్యావృత భజనాత్ అన్నాడు. అందుకే ముముక్షుభి అన్నాడు అక్కడ. మోక్షాన్ని కోరుకునే వారికి ఈ సాధన చెయ్యాలి అన్నాడు. మోక్షం కోరుకునే వాడికి ఏం చెప్తాం? ఏమీ చెప్పం. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్ అంటాం. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? సకామ భక్తి నుంచి నిష్కామ. ఏమండి అడక్కపోతే ఆయన ఇస్తాడా అన్నాడు. అడిగితే కదా అమ్మ అయినా పెడుతుంది, అడక్కపోతే ఆయన ఇస్తాడని భక్తులు అడుగుతుంటారు కొంతమంది వచ్చి. అది నిజమే కనుక అడుగు అని చెప్పంటాం. ఏం చేస్తాం? అడుగు అంటాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం
శ్రీగురుభ్యో నమః. హరి ఓం.